యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎప్పుడూ ప్రార్థించే మీకు కూడా ఎందుకు శ్రమలు? మన పితరులను నడిపించిన ఆయన సామర్థ్యం మీకు తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసయ్య మనతో చెప్తున్నారు. యోహాను సువార్త 16:38 ఇలా రాయబడింది, ఆయనను మనము నమ్ముకున్నందుకు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అలాగే నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపి ఉన్నానని దేవుడే మనకు చెప్తున్నారు. నన్ను ఒక తమ్ముడు అడిగిన ప్రశ్న, అసలు ఎప్పుడు చూసినా దేవుడు ప్రార్థన అంటావు, నీకు కూడా ఎందుకు ఏదో ఒక శోధనలు, శ్రమలు, అనారోగ్యాలు మేమంటే ప్రార్థన చేయం కాబట్టి వస్తాయి అని అనుకుంటాం, మరి నీకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని అడిగాడు. ఇలా మీరు కూడా ఎన్నోసార్లు అనుకునే ఉంటారు, నాకే ఎందుకు ఈ శ్రమలన్నీ అని. మీలాంటి వారి కోసమే దేవుడి మాటలు రాయించాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, యేసయ్య సర్వ మానవాళిని రక్షించాలని మనిషి కుమారునిగా ఈ భూమి మీదకు వచ్చిన దేవునికి ముళ్ళ కిరీటం పెట్టి శరీరమంతా కొరడాలతో దున్ని ప్రక్కలో బల్లెంతో పొడిచి ముఖము మీద గుద్ది ఎవరు గుద్దారో ప్రవచించమని అపహాస్యం చేసి ఆయన బట్టలు పంచుకుంది ఈ లోకం. అన్నీ భరించి సహించి ప్రపంచానికి రక్షణనిచ్చి మనతో కూడా ఒక మాట చెప్పారు, నేను మిమ్మును క్రూరమైన తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను, వాటి మధ్య నుండి తప్పించుకోవడానికి ప్రార్థన అనేది ఎంతో అవసరం అని. ప్రార్థిస్తే నిరాకరింపబడిన నీవు అంగీకరింపబడతావు. కీర్తనలు 102:17 రాయబడింది. ప్రార్థిస్తే త్వరగా జవాబు పొందుకుంటావు. కీర్తనలు 102:2 రాయబడింది. ప్రార్థించిన సంఘం చెరసాల యొక్క పునాదుల సంఖ్యలను తెంచివేస్తుంది. అపోస్తుల కార్యాలు 16:26 రాయబడింది. ప్రార్థన వారిని అగ్నిగుండం నుంచి తప్పించింది. దానియేలు 3:22-28 వరకు మీరు చూసుకున్నట్లయితే ప్రార్థన సింహాల నోళ్ళ నుంచి తప్పించింది. దానియేలు 13:6-23 వరకు. ప్రార్థిస్తే యాకోబు మగసిరిగల వాడే ఇశ్రాయేలుగా మారిపోయాడు. సంఘం ప్రార్థిస్తే హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు పౌలుగా మారిపోయాడు. అపోస్తుల కార్యాలు 9:3 రాయబడింది. అపోస్తులు ప్రార్థిస్తే చనిపోయిన వారు లేపబడ్డారు, స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి. ప్రార్థించే మీకెందుకు శ్రమలను అడిగే వారికి నా జవాబు, మనం ఎదురయ్యే సమస్యలు దేవుని దగ్గరికి చేరుస్తాయి. అదే సమయంలో ప్రార్థిస్తే దాని నుంచి విడిపించబడతాం. భక్తులకు వచ్చిన శ్రమలు దేవునికి దగ్గరగా చేశాయి. ప్రార్థన ద్వారా విజయం సాధించిన వారి యొక్క చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడింది. కొన్ని శ్రమలు పాఠాలు నేర్పించడానికి, కొన్ని శ్రమలు మీ సామర్థ్యం ఏంటో తెలుసుకునేలా చేయడానికి మాత్రమే. ఈ మాటల ద్వారా అందరూ ఆదరించబడతారనే మా యొక్క ఆలోచన, మా దృక్పథం. దేవుడి మాటలతో ఆయన అభిషేకముతో మిమ్మల్ని బంధించి సంధించునుగాక. ఈ మాటలలో ఉన్న ప్రభావము మీ ఎముకల్లోకి, మూలుగుల్లోకి నింపునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.